వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విరోషి పెళ్లిపైనే ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారిస్తున్నారు. అయితే సెలబ్రిటీల లిస్ట్ ఫైనల్ అయ్యేటప్పటికీ చాలా రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు. అయితే ఇప్పుడు సెలబ్రిటీలు ఏ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు, సెలబ్రిటీలు ఇచ్చే గిఫ్ట్లు ఎలా ఉండబోతున్నాయి, ఇదంతా ఒక చర్చ. అయితే ప్రధాని మోదీ గారు ఇచ్చే ఆ గిఫ్ట్ అయితే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారట. ప్రస్తుతం అదే వార్త వైరల్ అవుతోంది. పూర్తి విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సెలబ్రిటీలు ఏ పెళ్లికి అటెండ్ అయినా, ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా గిఫ్ట్లు అనేవి చాలా వినూత్నంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, తమదైన శైలిలో తమ మార్కు ఉద్దేశించి. కానీ రాజకీయ నాయకులు కూడా ఇస్తూ ఉంటారు. కానీ ప్రధాని మోదీ గారు చూస్తే వీళ్ళందరికంటే కూడా వినూత్నంగా ఏదో ప్లాన్ చేశారన్నట్టుగా కూడా ప్రస్తుతం వార్త నడుస్తోంది. సో దాని గురించి మీరేమంటారు? విరోష్ విజయ్ దేవరకొండ రష్మికల వివాహాన్ని ఆ ఈవెంట్ అకేషన్ కూడా ఏకంగా అభిమానులు పేరు పెట్టేశారు విరోష్ అని. సహజంగా విరోష్ అంటే నిజంగా కూడా విజయ్ దేవరకొండలోంచి రష్మిక నుంచి తీసుకున్నటువంటి పదాల నుంచి తీసుకున్నటువంటి ఆల్ఫాబెటిక్ నేమ్ అయినప్పటికీ దానికి ఆల్రెడీ సంస్కృత అర్థం ఉంది. విరోష్ అంటే దాని అర్థం ఏంటంటే ధైర్యవంతుల నాయకుడు, దేవుడు, నమ్మకానికి విశ్వాసాలకు ప్రతీక నాయకుడు. ఇట్లా అంటే ఒక సమ్ ఆఫ్ నమ్మకంగా ఉండి ధైర్యంగా ఉండే వాళ్ళందరికీ కూడా దేవుడు ప్రతీకగా, నాయకుడిగా, దండనాయకుడు అంటాం కదా, అట్లా లీడర్కి విరోష్ అని సంస్కృత అర్థం చెప్తా ఉంది. నిజంగా కూడా విజయ్ దేవరకొండ వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి, సినిమా సెలబ్రిటీలకు అంతా కూడా ధైర్యంగా ఉంటాడని కూడా మనం చెప్పవచ్చు కదా. ఇకపోతే పెళ్లి విషయం మొదటి నుంచి కూడా విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్లో మనం స్పెషల్గా చెప్తూనే ఉన్నాం. పెళ్ళి అనేది దాని వ్యక్తిగతమైన విషయం కాబట్టి దాన్ని కమర్షియల్ చేయడం కోసమో అందరికీ ఆర్భాటంగా చెప్పడం కోసమే కాదు అంటూ సినిమా వాళ్ళ పెళ్ళి రెగ్యులర్ తంతుకు భిన్నంగా ఆయన వ్యవహరించిన తీరు మనం చూస్తున్నాం. గతంలో బహుశా విజయశాంతి లాంటి వారే పెళ్లి వ్యక్తిగత విషయం అన్నప్పుడు నేను ఎందుకు ప్రకటించాలి, ఎందుకు చెప్పాలి అని కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. అట్లాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా మరీ అంతలా కాకుండా విఐపీలకే పిలుచుకొని ఉదయపూర్లో తన డియర్ అండ్ నియరెస్ట్ వాళ్ళకి మాత్రమే పిలుచుకుంటూ సింపుల్గా ఇటు రష్మిక కుటుంబము అండ్ విజయ్ దేవరకొండ కుటుంబం దగ్గర స్నేహితులు, దగ్గర బంధువులతోటే అయినా కూడా అది కూడా నాకు తెలిసి అయితే, నాకున్న సమాచారం అయితే అది ఈక్వల్ టు 300 ఎబో దగ్గర 200-300 దాటింది ఆ సంఖ్య కూడా అని అనడం విన్నాను. సో అది ఎంతవరకు నిజమో తెలియదు. అంతే కూడా 100+ అయితే ఖచ్చితంగా ఉంది. సరే, అది వాళ్ళ కుటుంబ నేపథ్యం, కుటుంబంలో నిర్ణయం కాబట్టి మనం ఎవరికి కూడా దాని గురించి వ్యాఖ్యలు చేయడానికి హక్కు కూడా లేదు. దాంతోపాటు ఇంకొకటి విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ విషయంలో పెళ్ళిని స్ట్రీమింగ్ చేస్తాము, 25 కోట్లు 15 కోట్లు ఇస్తామంటే కూడా నా పెళ్ళి జనానికి చూపించాల్సిన అవసరం లేదు. నా పెళ్ళి నా వ్యక్తిగతం, నా మధుర స్మృతులు అవి, దాన్ని కమర్షియల్ చేసే ఉద్దేశం నాకు లేదంటే కూడా తాను అది రిఫ్యూజ్ చేసినట్టు విధానం కూడా మనం చూస్తున్నాం. సో ఈ రెండు విషయాలు చూస్తే విజయ్ దేవరకొండ తన ఏదైతే నిజంగా వ్యక్తిగత క్యారెక్టరైజేషన్ ఉందో దాన్ని ఏది కూడా పేరు కోసం, ప్రత్యాశల కోసం, డబ్బు కోసం క్యారెక్టర్ని చెడగొట్టుకోవడానికి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పెళ్లి తంతు మాత్రం ఆల్రెడీ నిన్న ప్రారంభమై హల్దీ ఫంక్షన్ లాంటిది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సంగీత కార్యక్రమాలు ఉన్నాయి. ఎంత నేర్ అండ్ డేర్ అని వాళ్ళు పిలుచుకున్నాడు. పలానా వాళ్ళు మాత్రమే వచ్చారు, పలానా మాత్రం రాలేదు అని వార్తలు అయితే ఇంతవరకు సరిగ్గా ఎక్కడ వార్తల్లో లేదు. అది అంటే పలానా హీరో క్లోజ్ ఫ్రెండ్ హీరో మాత్రమే వచ్చాడు, ఇంకొక హీరో రాలేదను ఇట్లాంటి వార్తలు అయితే సహజంగా అయితే బయటకు రాలేదు ఇంతవరకు. మొత్తం మీద నియరెస్ట్ వాళ్ళు వెళ్ళారు. అయితే ఈ పరంపరలోనే వెళ్ళిన వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫోటోలు కూడా కొన్ని వాళ్ళ అఫీషియల్గానే విజయ్ దేవరకొండ విడుదల చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా మీరు అన్నట్టు సెలబ్రిటీలు పెళ్ళికి వెళ్ళినప్పుడు కానుకలు ఇవ్వడము, జస్ట్ ట్రీట్ ఇవ్వడం. అంటే ట్రీట్ అంటే వాళ్ళు ఒక విఐపీ వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే వీళ్ళ ట్రీట్ కానీ వీళ్ళు ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ కానీ గుర్తుగా ఉండాలని, ఒక మధురంగా ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలని ఆరాటపడంలో ఉంటుంది. అన్ని సందర్భంలో మరి ప్రధాన నరేంద్ర మోడీ లాంటి స్థాయి వాళ్ళు అన్నిటి కూడా రాలేదు కాబట్టి సహజంగా ఇట్లాంటి సెలబ్రిటీ హోదాలు ఉన్న ఇన్ఫ్లుయెన్సబుల్ ఉన్నట్టు పర్సన్ విషయంలో వాళ్ళకి ఏం జరిగినా ఇట్లా అధికారికమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇట్లాంటి వాళ్ళు సందేశాన్ని ఇవ్వడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ ఇటువంటి పెళ్లి విషయంలో నరేంద్ర మోడీ గారి పర్సనల్ డిపార్ట్మెంట్స్ నుంచి, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసినట్టుగా ఒక ట్వీట్ అయితే గ్రీటింగ్స్ ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్ ఇస్తూ మీరు చాలా ఇన్ఫ్లుయెన్సబుల్ పర్సన్స్, మీరు వైభాగ జీవితం ఇలాగే కొనసాగాలి అంటూ కూడా మంచి సందేశం ఇస్తూ, మంచి ఆశీర్వాదం ఇస్తూ
డిపార్ట్మెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేసినట్లయితే ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఒక ట్విట్ గ్రీటింగ్ కార్డ్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం మీద అంటే విజయ్ దేవరకొండ లాంటి ఒక కామన్ మ్యాన్గా వచ్చినటువంటి ఎక్కడో మహబూబ్ నగర్లో ఎక్కడో మామూలు ఉన్నటువంటి విజయ్ దేవరకొండ తనదైన సినిమా స్టైల్లో వస్తూ తనదైనటువంటి క్రేజ్ని ఏర్పాటు చేసుకొని యూత్ని ఆకర్షించుకునేటి అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్గా వచ్చి ఈ స్థాయికి ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తితో స్థాయి వాళ్ళతోటి గ్రీటింగ్ తీసుకోవడం అంటే నిజంగా కూడా ఆయన లైఫ్లో అచీవ్మెంట్గానే చూడాలి. అంతకు మించిన గిఫ్ట్ ఏముంటుందనేది నా ఉద్దేశం. సహజంగా ఇట్లాంటి సెలబ్రిటీ వివాహాల సందర్భంలో సోషల్ మీడియాలో రకరకాలైన వైరల్ వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాస్త వివాహం లేట్ కాగానే వాళ్ళ మధ్య డైవర్స్ అని బ్రేకప్ అయిందని వార్తలు, పెళ్ళవుతున్నాగానే ఇంత ఖరీదైన డ్రెస్సులు కొనిచ్చాడు, వాచ్లు కొనిచ్చాడు. అసలు ఖరీదైన వ్యక్తి విజయ్ దేవరకొండని సమర్పించుకోబడుతున్నాడు రష్మిక. అంతకు మించిన గిఫ్ట్ ఏమి ఉండదు. సరే ఏం ప్లాన్ చేశాడు అంటే వాళ్ళ కుటుంబ సంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి కదా, వాటిని విలువైన వస్తువుగా భావిస్తారు. కుటుంబ తరపున వచ్చేటువంటి లైక్ అమ్మమ్మలు అమ్మమ్మ అంటే వంశపారంపర్యంగా వచ్చే సాంప్రదాయాలు కానీ, ఉదాహరణకు కొన్ని ఇళ్ళల్లో ఏముంటుందంటే ఇంటి పెత్తనం ఉంటుండొచ్చు, లేదా దేవుని పెట్ట ఉంటుండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా విలువైన వస్తువుగానే భావిస్తారు. అట్లాంటివి కూడా ఏదో ఇచ్చినట్టు కూడా వార్తలు చదువుతున్నాం. సరే ఏదో ఉన్నా సోషల్ మీడియా రకరకాల వార్తలు వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైన నేను ఏం చెప్పేది అంటే విజయ్ దేవరకొండ రష్మికు అత్యంత విజయ్ దేవరకొండ గిఫ్టెడ్ పర్సన్, ఆయనే బహుకరించబడుతున్నాడు. రష్మిక కూడా ఆమె ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఒక హీరోకి ప్రేమలో పడి ఇతన్ని నమ్మి ఆమె వస్తే అంతకు మించిన గిఫ్ట్ విజయ్ దేవరకొండ ఇంకేముంటుంది. సో ఇది బిగ్గెస్ట్ గిఫ్ట్స్ అంటే మ్యూచువల్ టుగెదర్ కానీ మనం చూడాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అదే పెద్ద గిఫ్ట్. వాళ్ళు పెళ్లి చేసుకోవడం తెలుగు ప్రేక్షకులకు మనందరి గిఫ్ట్ అని మనం భావించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.